హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో బేసిక్గా ఒక సినిమా గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. మనని ఎప్పటి నుంచో దాదాపు ఒక 20 డేస్ నుంచి కూడా మనందరినీ చాలా ఎంగేజ్ చేస్తూ ప్రమోషన్స్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మన ముందరికి అయితే తీసుకొచ్చేసారు కన్యాకుమారి మూవీ. ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే మన చిన్నతనంలో మనకున్న లవ్ కానీ, చిన్నప్పుడు మనం స్కూల్లో ఎంజాయ్ చేసిన ఆ థింగ్స్ కానీ, అలాగే మనకి చిన్నప్పుడు మన విలేజ్ వైబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలగలుపుని వచ్చిన సినిమానే కన్యాకుమారి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో యాక్ట్ చేసిన శ్రీచరణ్, తనకి ఫస్ట్ టైం తన డెబ్యూ మూవీ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే ఆన్ స్క్రీన్ చూస్తుంటే మనకి కొన్ని లుక్స్లో మనకి మహేష్ బాబు గారు కనిపిస్తారనమాట. అటువంటి మంచి లుక్స్తో ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పాలి. అండ్ గీత్ సైని తన పర్ఫార్మెన్స్ మనం పుష్పక విమానంలో చూసాము. సో ఇక్కడ కూడా తనకి ఎక్కడ డౌన్ లేకుండా తన యాస కానీ, తన బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. కన్యాకుమారి అనే పాత్రలో తను నిమగ్నం అయిపోయింది. మనకు గీత్ సైని అయితే కనిపించదు డెఫినెట్లీ చెప్పాలి అంటే. అండ్ ఇంకోటి తను చెప్పే డైలాగ్ వర్షన్స్ అవ్వచ్చు, డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ సినిమా పర్టికులర్గా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పుష్పక విమానం డైరెక్టర్ సృజన్, ఆయన డైరెక్ట్ చేసిన విధానం కానీ అది కానీ చాలా బాగుంది. మనకి తెలుసు పుష్పక విమానం అప్పట్లోనే మంచి సక్సెస్ అందుకున్న అటువంటి సినిమా తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తన సొంత మనీని ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేసి ఈ సినిమాని అయితే బయటికి తీసుకొచ్చారు. సినిమా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడియన్కి కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక మంచి వైబ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ యాస ఏదైతే ఉందో తన ఎక్కడా కూడా స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే యాక్టింగ్ వాళ్ళ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఎక్కడా కూడా డౌన్ కాకుండా చాలా సెటిల్డ్గా, చాలా నీట్గా, క్లీన్గా, అసలు ఎంత బాగుందంటే అంత అద్భుతంగా. మనం సీట్లో కూర్చున్న ఒక 2 అవర్స్ కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం సినిమాని. ఎందుకంటే డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, కామెడీ టైమింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సిన మధుశాలిని గారి గురించి. ఎందుకంటే ఆవిడ ప్రెజెన్స్లో వచ్చినటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో దీనికి బన్నీ వాసు గారు కూడా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి పర్టికులర్గా మధుశాలిని గారు ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆవిడ చెప్పారు. ఒకానొక టైంలో జస్ట్ క్యాజువల్గా కూర్చుండాలి, ఏదో ఈ సినిమా ఒకటి నాకు చూపించారు, సినిమా చూపించిన తర్వాత చేద్దామా వద్దా అని ఒక డౌట్తోనే తీసుకున్నారు. బట్ అవుట్పుట్ చూశాక డెఫినెట్లీ చేస్తే ఇలాంటి సినిమాని చేయాలి అన్నట్టుగా ఆమె ప్రజెంట్ చేశారనమాట. ఆమె ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ సినిమాని పర్టికులర్గా థియేటర్కి రిలీజ్ చేసి ఆడియన్స్ మనల్ని అయితే పొందారనమాట. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ అయితే అందుకుంటుంది. అండ్ ఈ సినిమా కనుక మీరు చూడాలి అనుకుంటే మీ నియర్ బై థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమాలో పర్టికులర్గా కొన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి. సో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలి అంటే మెయిన్గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు. ఒక సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వింటే మీరు లిటరల్లీ ఒక మెలోడీ సాంగ్ మీ ప్లేలిస్ట్లో యాడ్ చేసేసుకుంటారు. డెఫినెట్లీ మెలోడీ లవర్స్ ఎవరైతే ఉంటారో మీ ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసేసుకుంటారు. అండ్ కొన్ని మైనస్ ఎక్కడ అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇంకా కొంచెం పర్ఫామ్ చేయొచ్చు, వాళ్ళకి మించింది ఇంకొంచెం చేయొచ్చు అన్నట్టుగా అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా ఫ్రెష్ లుక్, ఫ్రెష్ ఫేసెస్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఫైనల్లీ మా మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5 అయితే ఇస్తాం. మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్ రివ్యూస్.